ఈరోజు మరి పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ కేంద్ర కార్యాలయాన్ని సబ్బవరం మండలంలో మరి ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి మరి ముఖ్య అతిథులుగా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు బూడి ముత్యాల నాయుడు గారు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి వర్యులు అమర్నాథ్ గారు, మాజీ ప్రభుత్వ విప్ మరియు అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త అయినటువంటి ధర్మశ్రీ గారు, ఇతర పెద్దలందరూ కూడా మరి రావడం జరిగింది. ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా సంవత్సర కాలం అవుతుంది, ఏదైతే ముఖ్యంగా సూపర్ 6 అనేటువంటి హామీలతో అధికారంలోకి వచ్చారో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా పూర్తిగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చిన సంగతి ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు సంక్షేమ కార్యక్రమాలు చేశారో చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకన్నా ఎక్కువగా చేస్తారేమో అని ప్రజలు నమ్మి మోసపోయారు. ఈరోజు ప్రజల తరపున మళ్ళీ పోరాటం చేయడానికి మేము కూడా కాస్త సమయం ఇవ్వాలి కాబట్టి ఒక సంవత్సర కాలం సమయం ఇవ్వడం జరిగింది. ఏమో ప్రజలకు ఏమైనా మంచి చేస్తారేమో అని చెప్పి. కానీ సంవత్సరం పూర్తయింది, ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద కూడా అక్రమ కేసులు పెట్టి వాళ్ళు నిర్బంధించి భయప్రాంతులు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మళ్ళీ గతంలోలాగా ప్రజలకి కార్యకర్తలకి పూర్తిగా అండగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పెందుర్తి నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేటువంటి విధంగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సబ్బవరం మండలంలో మరి వాళ్ళ పెందుర్తి నియోజకవర్గ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం, మరి దానికి పిలుపునివ్వగానే పెద్ద ఎత్తున మేము కూడా ఊహించలేదు, అంత పెద్ద ఎత్తున ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు, అభిమానులందరూ కూడా భారీ బైక్ ర్యాలీ ద్వారా మరి ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఇదే స్ఫూర్తితో, ఈ కార్యక్రమం తాలూకా స్ఫూర్తితో, ఇదే ఉత్సాహంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేటువంటి విధంగా ప్రతి ఒక్కరం కూడా కష్టపడతాం, ప్రతి ఒక్క కార్యకర్తకి అండదండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.